ఒక ఒగ్గు కథ చెప్పే ఆయన పేరు ఒగ్గు శివ. ఇప్పుడు జనరేషన్ కి ఒగ్గు కథ అంటే ఏంటి అనేది వినిపిద్దాము అని ఈ జనరేషన్ వినాలి, ఇంకా మన ముందు తరాలు నేర్చుకోవచ్చు. పార్వతి కడుపులో ఇప్పటిదాకా ఏ దేవాన దేవతలు పుట్టలేరు, నల్ల వర్షం మొక్కాలని పుట్టింది పార్వతి కడుపులో. ఏ జన్మల పుణ్యమో కాబట్టి ఒగ్గు పూజారి అయ్యి నేను పుట్టిన అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారిని ఎంత నమ్మితే అంత మనకు మంచి జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే, హెచ్ఎం టీవీకి స్వాగతం. ఈరోజు ఒగ్గు కథలు వేసేటోళ్ళు చాలా మంది చూసుంటారు, చాలా మంది ఇళ్ళలో కళ్యాణం చేస్తుంటారు, ఇది కామన్. కానీ ఒక యూట్యూబ్ కంటెంట్ గా ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన మంచి ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా చెప్పే ఒక ఒగ్గు కథ చెప్పే ఆయన పేరు ఒగ్గు శివ. చాలా మందికి తెలిసి ఉంటారు ఈయన గురించి. ఈయన గురించి తెలుసుకుందాం. ఈయన చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఎలా పెరిగాడు, వాళ్ళ పద్ధతి ఏమైంది, రోజు ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్తాడు. ప్రతి మనిషికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. ఈయన గురించి చాలా చెప్పారు. ఓకేనా? ఈరోజు మనం మాత్రం డైరెక్ట్ ఆయనతో కలుసుకొని డైరెక్ట్ ఆయనతో మాట్లాడదాం. ఓకే, కమ్. నమస్కారం ఒగ్గు శివ గారు. అన్న అందరికి శనార్థి, అందరికి నమస్కారం. అసలు ఒగ్గు శివ అన్నట్టు ఆయన ఎవరు? ఒగ్గు శివ అంటే నేనే. ఓకే. అయితే మనం చేసేది ఒగ్గు కథలు, ఒగ్గు పూజారి. ఇది 3వ తరం. అంటే మా అమ్మ వాళ్ళ నాన్నవి ఒగ్గు కథనే, మా నాన్న వాళ్ళ నాన్నవి ఒగ్గు కథనే. నేను ఇది చేయబట్టి 23 ఏళ్ళు అవుతుంది. నా వయసు 32. నేను 8 ఏళ్ళ 9 ఏళ్ళ పిల్లగాడి నుంచి ఒగ్గు పని నేర్చుతున్నా. ఇప్పటిదాకైనా నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టి 10 సంవత్సరాలు ఎన్నో ఒగ్గు కథలు చెప్పుకుంటా ఈ మన జీవన ఆధారం అనేది నడుస్తున్నది. ఈ 5-6 ఏళ్ల నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి మల్లన్న పాటలు, ఎల్లమ్మ పాటలు, ఒగ్గు కథలు అనేది చెప్తున్నాం. ఒకప్పుడు ఒగ్గు కథలు చెప్పాలంటే 7 రోజులు, ఎల్లమ్మ కథ 7 రోజులు ఉండేది, నల్లబోసమ్మది 3 రోజులు, మల్లన్నది 12 రోజులు. ఒగ్గు కథలు అప్పుడు బాగా వినవాలి జనాలు ఊర్లల్లా, సిటీలో కానీ అప్పుడు ఇన్ని టీవీలు, ఇన్ని పెద్ద మనుషులు అనేది చెప్పేది. ఇప్పుడు ఎవరైనా కానీ ఫోన్లు, టీవీలు అయినాయి కాబట్టి ఇప్పుడు ఒగ్గు కథ అంతరించిపోవద్దు. ఇప్పుడు ఉన్నది ఇంకా 10 ఏళ్ళకు ఉండదు. చెప్పేటోళ్ళు లేరు, నేర్చుకుంటోళ్ళు లేరు. ఇప్పుడు ఏంటంటే మొత్తం వచ్చినామా చేసినామా అన్నట్టు అయిపోతుంది. ఈ జనరేషన్ కి అర్థం కావాలి ఎల్లమ్మ అంటే ఏంది, ఎల్లమ్మ ఎందుకు బాధలు పడ్డది, లంద లోపల ఎందుకు దాచుకున్నది, సత్యానుభూనం ఎందుకు చేసిర్రు, పరశురాముడు అంటే ఎవరు, నల్లవోషమ్మ అంటే ఎట్లా పుట్టింది, శివుడు అంటే ఎవరు, పార్వతి అంటే ఎవరు. కాబట్టి ఈ వేషధారణ వేసుకొని ఈ మా కళ అనేది ఒగ్గు కథ రూపంలో ఈ జనాలందరికీ అందించడం ఎన్నో ఏళ్ళ నుంచి ఉండే. ఇక ఈ రోజు మనకు కొద్దిగా టైం ఉన్నది కాబట్టి చెప్పే టైం వచ్చింది. కథ అంటే వేషధారణ మామూలు రోజు పండుగల కాడ ఇండ్లల్లా. ఇప్పుడు కళ్యాణాలు ఒకప్పుడు ఇన్ని లేకుండే, ఇప్పుడు బాగా మన హిందూ ధర్మంలో కళ్యాణాలు, పూజలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ ఒగ్గు కథ లేదు, పూజలు ఎక్కువైంది. ఒగ్గు కథలు అంటే అప్పుడు ఇంట్లో చాలా మంచిగా చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మంచిగా ఉండే, కానీ ఇప్పుడు ఒగ్గు కథలు చూస్తే ఇట్లా ఇన్స్టెంట్ గా ఇట్లా చేసేస్తున్నారు అన్నమాట. చూసిన అంటే ఒగ్గుల్లో కోర్చుకున్నా ఇంట్లో కోర్చుకోలేదు. ఇవాళ రేపు అందరికి ఓపిక అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈ రూపాన్ని ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జనరేషన్ కి ఒగ్గు కథ అంటే ఏంటి అనేది వినిపిద్దాము అని ఈ జనరేషన్ వినాలి, ఇంకా మన ముందు తరాలు నేర్చుకోవచ్చు. ఆ రూపంగానే ఇది పార్వతీదేవి వేషం వేసుకొని నల్ల వేషం ఎట్లా పుట్టింది, పార్వతీదేవి సంతానం అంటే పార్వతి కడుపులో ఇప్పటిదాకా ఏ దేవాన దేవతలు పుట్టలేరు, నల్ల వేషం మొక్కాలని పుట్టింది పార్వతి కడుపులో. ఈ మల్లన్న గాని ఎల్లమ్మ అంతా ఒరాన పుట్టిన వాళ్ళే. కాబట్టి విషయం చెప్పారు మాకంటే చాలా మంది తెలియదు. పార్వతీదేవికి ఎల్లమ్మ ఒక్కటే పుట్టిందనే సంగతి చాలా మందికి తెలియదు. పోషమ్మ ఒక్కనే పుట్టింది, ఎల్లమ్మ పుట్టలో పుట్టింది, మల్లన్న ఒరాన పుట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి, కుమారస్వామి, పాశమ్మ, పోషమ్మ ఒక్కమనే అక్కనూరు మంది ఆడపిల్లలు, 100 మంది మగపిల్లలు కోరినందుకు అందరితోనే సవరలమ్మ అవతారంతో. అందుకోసమే ఈ బోనాల పండుగ విస్తృతి ఏంటంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసం పోషమ్మకి ఎక్కువ జరుగుతాయి. గ్రామ దేవత కదా, ఈ గ్రామాన్ని రక్షించేది నల్ల పోషమ్మ, గ్రామ దేవత ఆమె. అందుకోసమే ఈ నల్ల పోషమ్మ రూపంగా కథ జరిపిస్తున్నది. అయితే మీరు
మీరు ఎక్కడ పుట్టారో మరి ఇక్కడనే ప్రాపర్ ఇక్కడనేనా అంటే హైదరాబాద్ కూడా ఉంటారు కదా, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగారా, లేకపోతే ఈ ఆశ మీకు ఎప్పటి నుంచి కలిగింది? ఇట్లా చేయాలి, నేను ఒగ్గు కథలు చేయాలని ఆశ ఎప్పటి నుంచి కలిగింది? అయితే మా నాన్న వాళ్ళకి మా తాతళ్ళు అయితే అప్పుడు యాదగిరిగుట్ట దగ్గర దత్తపల్లి అప్పట్లో ఎప్పుడు వచ్చిర్రో ఇక మా అయితే జీవం మన పుట్టుపూర మొత్తం ఉప్పు కూడానే. ఇక మా నాయన పుట్టింది మాదనపేట. ఇక మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక మల్లన్న సేవలు ఉండి నేను గుడి కట్టుకొని పూజలు చేసుకుంటా ఒగ్గు కథలు చెప్పుకుంటా మన జీవ విధానం అనేది నడుస్తుంది. మీకు అసలు ఈ ఆశ, నేను ఒగ్గు కథ చెప్పాలి, నేను ఇది చేయాలి అని మీకు ఆశ ఎప్పటి నుంచి పుట్టింది? అంటే దేవుడేమన్నా అనిపించిందని మీకు మనసులో ఏమైనా అనిపించి చేసిరా, లేకపోతే ఆటోమేటిక్ మా పూర్వీకులు చేసిరు కాబట్టి నేను కూడా చేయాలని చేస్తున్నారా? అయితే ఏదైనా కానీ కళ అనేది అందరు ఉండదు. కొందరు ఏదున్నా కళ అనేది కొందరికి. నేను ఇక మా నాన్నగారు చూసి నేను ఇట్లా ఒగ్గు కథ చెప్పాలి, మన సంస్కృతి అనేది ఓడగొట్టుకోవద్దు, మన తాతల నుంచి వచ్చింది కాబట్టి మనదేందో మనం చూపియాలి, మన పాట అంటే ఎట్లా వాడాలి. మనోళ్ళు ఒక్కరింటి చేసి దాన్ని 10 రెట్లు చేసినారు. మా పెద్దలు వాళ్ళు ఒక కథ చెప్తే ఆ కథను ఎట్లా జనాలకు చూపించాలి, దారం చూపించాలి, వాళ్ళకి ఎట్లా చెప్పాలి, శోకం అంటే ఏంది అనేది మా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఇంక 2 రెట్లు చేసి జనాలకు అనేది ఈ కాలాన్ని తగ్గట్టు చూపిస్తుంది. అయితే ఈ రోజు మీరు ఇప్పుడు పార్వతీదేవి మళ్ళా తర్వాత సౌడలమ్మ, నల్ల పోషమ్మ, మళ్ళా శివుడు, ఇలా నల్లవోషం ఒగ్గు కథ అనేది నడుస్తుంది. మీకు ఇది వేసినప్పుడల్లా మీకు ఎంత ఖర్చు వస్తుంది? మీ ఖర్చుకి తగ్గట్టు ఫలితం ఉందా? జనాలు మీకు ఆదరిస్తున్నారా, లేదా మీకు చేస్తున్నాం మా ఆశతో చేస్తున్నాం కానీ ప్రస్తుతానికి మాకు అందనంత రీచ్ వస్తలేదని మీకు ఏమైనా ఫీల్ అవుతున్నారు? ఇప్పటిదాకా అయితే ఖర్చుదేముంది, మనకు ఫస్ట్ పేరు రావాలి. ఖర్చు ఏముంది, అమ్మవారు మనము ఒగ్గు పండుగలు చేస్తాము, జనాలు ఆదరిస్తారు కాబట్టి మన వీడియోలు అనేది బాగా వెళ్తుంది. యూట్యూబ్ కంటెంట్ అనేది కాకుండా మన గుర్తింపు ఉండాలి. ఫస్ట్ పైసలు ఏంది, పేరు వస్తే పైసలు వస్తాయి, అవునా? మన కష్ట ఫలి. ఇప్పుడు మనం చేసే విధానం తగ్గట్టు రేపన్నాడు మన పిల్లలు కానీ మన తరతరాలు మన తాత అట్లా చెప్పిండే కథ, తర్వాత మా నాన్న ఇట్లా చెప్పిండు ఒక గుర్తింపు ఉండాలి. పైసా ఆశ, దానికి ఆశ. పైస ఏముంది, పైస ఇళ్ళకాలం ఉండదు. మనిషికి ఒక పేరు ఉంటది, ఓ ప్రత్యేకత ఉంటది. జీవనాధారం అనేది మనది ఏంది, ఓ 10 తరాలు పోయినా ఫలానా వాళ్ళు అని చెప్పేటట్టు పేరు ఉండాలి. నేను పైసకు ఆశపడా, నేను ఇప్పటికి ఈ వీడియో చేసిన పడ అది ఎంతనన్నా ఖర్చు కానీ 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, ఎంతనన్నా కానీ మనం చేస్తాం. ఇలా అమ్మవారు ఎట్లా దారి చూపిస్తే అట్లా. మీరు ఏదన్నా పెళ్లిళ్ళు కానీ, మామూలుగా పెళ్లిళ్ళు అయితే చాలా మంది మల్లన్న కళ్యాణం చేస్తుంటారు, ఓకే, అటువంటి దానికి వెళ్తారా? లేదు నేను మాత్రమే చేసుకుంటా, ఇది నా వృత్తి కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటాను అంటారా మీరు? నేను అంటే మనది వృత్తి కాబట్టి ఎవరు పిలిచినా పోతా. ఒగ్గు కథలు అనేది ఒగ్గు కథలు చెప్తేనే కదా మనము నలుగురు ప్రోత్సహిస్తేనే ఒగ్గు కథ. నేను ప్రతి ఒక్క ఇళ్ళల్లో కథలు చెప్పబోతాము, పట్నాలు ఏనబోతాము, సట్టి లగ్గాలు కానీ చాతి చేస్తాం. అది వృత్తి కదా, చేయాల్సి వస్తుంది, వృత్తి మరవాలి. కరెక్ట్. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు వచ్చే జనరేషన్ అంటే మీ పిల్లలు కానీ మీ మనవళ్ళు కానీ మీ ఫ్యూచర్ ఎవరైనా సరే ఈ ఒగ్గు కథ నేర్పియాలి, ఈ ఒగ్గు కథ మీద మనం చేయాలి, చదువుకుంటే చేయాలన్నా, లేకపోతే ఈ ఒగ్గు కథ చేసేటప్పుడు చదువు మానేసేయాలి ఖచ్చితంగా అన్నట్టు ఏమన్నా ఉందా? చదువుతో ఏం లేదు, శారద అనేది ఉంటది. ఇది ఒక బుక్ లేదు. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు 10 సార్లు సత్యనారాయణ కథ చెప్పిన బుక్ కావాలి మాకు. నాలుకనే గ్రంథం, మెదడే ఒక మెమొరీ పవర్ లేక ఇన్ని నేర్వడమే. ఇది నేర్పించేది కాదు, ఇన్ని పద్యాలు నేర్చుకోలేరు కూడా ఎవరు. ఫస్ట్ నేర్పించడం అంటే పెద్ద విషయం కాదు, నేర్చుకోవడం మన దగ్గర ఉండాలి. కళ అనేది దాంది కదా. ఇప్పుడు ఒక్కటి చెప్తే 4 నేర్చుకుంటేనే శిష్యుడు ఓ గురువుకు విలువ ఉంటుంది. ఏదున్నా ఈ ఒగ్గు పని అనేది ఏంటంటే చాలా నేను ఏ జన్మల పుణ్యమో కాబట్టి ఒగ్గు పూజారి అయ్యి నేను పుట్టిన అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంటికి ఒక అల్లుడు పోతే అంత మర్యాద, ఒక ఒగ్గు పూజారి పోతే కాళ్ళు కడిగి డోలు సప్పుడుతో ఇంట్లోకి వేడుకుంటారు. ఒక ఆడవిల్ల పోతే అప్పుడు ఆడవిల్ల ఎంతనో ఒగ్గు పూజారి అంటే ఇది మనం పెట్టింది కాదు. ఆనాడు మల్లన్న స్వామి ఒగ్గు పూజారి అంటే డోలు తాళాలు ఎవరు ఒగ్గు కథ చెప్పినా వాళ్ళు ఒగ్గు పూజారి, అవునా? కాబట్టి ఆ మల్లన్న స్వామి నా పేరు మీద ఒగ్గు కుమార్తె ఉట్టేది ఉంది, కలియుగం మీద ఒగ్గు కథలు చెప్పేది ఉంది. ఆయన దేవుడు దివినార్తి పెట్టినందుకే మనం నడుపు పాటిస్తున్నాం. మనది కాదు, ఆయన సంకల్పం ఉంటేనే ఈ పని వస్తుంది. మన ధర్మము మీ ద్వారా కూడా కొంచెం ముంగడికి వెళ్తుంది. అది చాలా చాలా సంతోషంగా ఉంది శివ గారు. నేను ఇప్పుడు చాలా దగ్గర విన్నా, చాలా మంది చెప్పారు మాకు ఒగ్గు శివ అన్న అంటే చాలా ప్రేమ, మాకు ఆయన గురించి, ఆయన దగ్గరకు పోతే మా కష్టాలు తీరుతాయి, నాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది ఆయన దగ్గరకు పోతే ఇంత కష్టాలు తీరుతారు,
ఇట్లా ఇట్లా చాలా చెప్పారు మీ గురించి. అది మీరేమనుకుంటారు? అట్లాంటి ఆదరణ మీరు పొందిరు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది మన సంకల్పం ఏముంది, అమ్మవారు మన తల్లి. మనం ఏ పని చేసినా ఒక మనసు పూర్తి చేసి ఒక బొట్టు పెట్టినా మనం, ఎందుకంటే నిత్య మనం దేవుని ధ్యానంలో ఉంటాం, దేవుని పూజలు ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏది ఇచ్చినా ఇప్పటిదాకైనా సాధారణ ఒగ్గు పూజారి ఇట్లా కాలు పెడితే మంచిది. ఎంతో మంది మన డబ్బు మనం కొట్టుకోవడం నేను అటువంటి చెప్పాను. నాది ఏమి లేదు, మన తల్లిదండ్రులు, మా డాడీ మా నాన్ననే నా గురువు. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్న, తర్వాత దేవుడు. ఇవాళ నా దేవుని చూపించినట్టు ఒక గురువు. కాబట్టి మనం పెద్దలు ఎట్లా నడిచిరో మనం వాళ్ళ అడుగుజాడలు నడిచినాం. కాబట్టి ఏదైనా ఆ అడుగుజాడలు నడిచినే బుక్కడు అన్నం ఉన్నది. ఇలా నలుగురికి ఉపయోగం ఉన్నాం. రేపు నాడు మన పిల్లలకి మనం ఎట్లా పేరు సంపాదించుకున్నామో వాళ్ళు, ఇది కళా సముద్రం. ఎంత నేర్చినా తక్కువని. తలదన్నవాడు ఒక్కడుంటే తాడి చెట్టు దన్నవాడు. ఎదుగుతుంటే ఎన్నో తాకులు తాకుతాయి, ఎన్నో వస్తాయి. అన్ని భరించుకుంటేనే ఒక పేరు వస్తుంది. కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధలు వస్తాయి. ఈ దేవుని పూజ అంటేనే అట్లాంటిది. బాధలు అంటే గుర్తుకొచ్చింది, మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి, మీరు చిన్నప్పటి నుంచి మీకు వ్యతిరేకం చెప్పడం, అరే ఇది చేయకు, మన దీంట్లో లైఫ్ లేదు, వద్దు అని ఇట్లా నిన్న తాకిడి కానీ, ఎదిగేటప్పుడు ఎవరన్నా చెప్పి నువ్వు ఇట్లా కరెక్ట్ చేస్తలేవు వద్దు అని చెప్పి ఆపిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పటిదాకా అయితే నాకు అట్లాంటిది ఎప్పుడు జరగలేదు. నేను అట్లాంటి దగ్గరికి పోను. నేను ఎక్కడ పోను. నేను చిన్నప్పటి నుంచి మా నాయన చేయి కిందనే నేర్చిన, ఆయన ఎట్లా చూపించిండు అట్లా నేర్చుకున్నా. ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. నాన్న పేరు ఏంటి? మా నాన్న పేరు ఐలయ్య, అమ్మ పేరు సుగుణమ్మ. మీకు మ్యారేజ్ అయింది? నా మ్యారేజ్ అయింది. మా భార్య పేరు దీపిక, నా కొడుకు పేరు రుద్రాంశు. కాబట్టి నేను ఏదైనా దైవాన్ని నమ్ముతాను. ఈయలున్న ఆ దైవ సంకల్పంతో మనం ఇవాళ ఒక పూజారి అయినందుకు ఎవరు చేసిన మంచి ఇవ్వాలి. ఒక ఇంట్లో మనం పూజకు వెళ్ళాం, వాళ్ళు ఒకడు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. లేని పరిస్థితులు ఉన్నా కానీ వాడు 5-10 ఇచ్చినా చేస్తా. ఏమి లేదన్నా వాళ్ళ మట్టుకన్నా చేసి వస్తా. ఇవాళ ఈ స్థాయిలో వచ్చినామంటే మన ఫస్ట్ నుంచి మనం రిచ్ కాదు, మనం గరీబ్ పరిస్థితితోని మనకు ఒక పూట ఉండి ఒక పూట లేకుండా ఇవాళ అమ్మవారిని నమ్ముకున్నాం కాబట్టి ఒక బుక్కడు అన్నం వచ్చింది. ఇవాళ దేవుందే ఇదంతా. కాబట్టి మన కష్టం ఇంకా దేవుని ఫలితం. పబ్లిక్ మనం ప్రోత్సహించింది. ఈ దసరా మూమెంట్ లో నేను చాలా అమ్మవారిని చాలా నమ్ముతా. నేనేంటంటే చేస్తే పర్ఫెక్ట్ చేయాలి. అమ్మవారి దగ్గర ఉండడం కానీ, మాలేసుకోవడం కానీ, అమ్మవారి ఈ మధ్య ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఎవరు చూడు దసరా రాగానే వెళ్ళే టవల్ వేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నారు. ఏ రా పోరా గలీజ్ మాటలు తిట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్ అన్నా కరైతురే కొట్టుకుంటున్నారు. ఇది కరెక్టా? అంటే తెలిసి చేస్తే తప్పు అవుతుంది, తెలియక చేస్తే ఇక ఎట్టయినా కానీ. ఎందుకంటే దాన్ని ఏమంటారు అని ఖండిస్తారా? ఇట్లా ఖండించాలి. ప్రేక్షకులకు ఏం చెప్తారు? మీరు అమ్మవారి దగ్గర ఉండాలంటే ఎట్లుండాలి? అమ్మవారి దగ్గర ఉండాలంటే నిష్ట నియమత. మనం ఎన్ని సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం మొత్తంలో ఒక 9 రోజులు నువ్వు నిష్ట నియమతతోనే ఉంటున్నాం. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా నిత్య దీపం మనం పెట్టుకొని మనం కంకణం కట్టుకుంటాం. 9 రోజులు నిష్ట నియమత. అమ్మవారిని ఎంత నమ్మితే అంత మనకు మంచి జరుగుతుంది. ఈ దేవి నవరాత్రులు అనగా అమ్మవారికి నిత్య సంకల్పముతోని మనం కంకణం కట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మెడల కొందరు మాలేసుకుంటారు. కొందరు మాలేసుకొని వాళ్ళు అమ్మవారి దీక్షలు ఉంటారు. ఆ కొందరు మాలేసుకొని కొందరు విజయవాడకి పోయేటోళ్ళు ఉంటారు, ఎడిపాయలకు పోయేటోళ్ళు ఉంటారు, కొందరు ఇంత తీసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు భక్తి బి ఎక్కువైపోయింది, భక్తి ఇంకా ఫ్యాషన్ బి ఎక్కువైపోయింది. కాబట్టి మన కోపుకుంటేనే చెయ్యాలి. మీ ఇంటి దగ్గర వచ్చే ముందు ఈ గల్లీలే అక్కడ మాలు వేసుకుని టవల్ వేసుకున్నాడు. ఏం రాబాయి రావారా గల్లీ మాటలు తిట్టుకుంటున్నాడు అన్నట్టు. అది నాకేంటంటే మన ధర్మం ఏదన్నా సరే కరెక్టే చేయాలి. అంతే. మన ధర్మం మనం తప్పుదో పట్టిపోయొద్దు అని చెప్పి మీ ధర్మ ఒక ప్రేక్షకులుగా ఏం చెప్తారు? ఏ భక్తులైనా అట్లా చేస్తే మనకు ఆ చేసిన ఫలితం ఉండదు. భగవంతుడు మనసు కొడతాడు. కాబట్టి ఏదున్నా నిష్ట నియమతతో చేయండి, మనకు ఆ ఫలితం ఉంటది. ఇవి మనము భక్తి మనం ఎందుకు అమ్మవారి దీక్షలు ఉంటే మన కష్టాలు పోవాలి, మన బాధలు పోవాలి, ఇంట్లో సమస్యలు పోవాలి. నీకు జాబా, పెళ్ళ, వివాహమా, మనశ్శాంత. సంవత్సరం మనము ఈ హిందూ ధర్మంలో ఉంటున్నందుకు ఖచ్చితంగా పూజలు అవసరమే. ఎంత మనం దేవుని నమ్మితే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఏ అమ్మవారి దీక్షలు ఉంటారో నిష్ట నియమతతో నుండి మీరు ఎట్లయితే పూజలు చేస్తారో అంత 100% ఫలితం ఉంటుంది. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చింది శివ గారు, మనకు ఇది ఒగ్గు కథ చెప్పేది ఓన్లీ మగవాళ్ళే చెప్పొచ్చా, ఆడోళ్ళు కూడా చెప్పొచ్చా? అంటే ఇది మగవాళ్ళే చెప్పాలి, అది గొల్లలు కురుమలే చెప్పాలి. అంటే ఇప్పుడు ఇలా మందుచ్చోళ్ళు ఉంటారు, కళకు కులం లేదు. అంటే ఏదైతే మనం దేవుని పూజ చేస్తామో, కళ్యాణం గాని, పట్నాలేశుడు గాని,
కొన్ని బీరప్ప పండుగలు కురుమోలే వేయాలి, మల్లన్న పట్నాలు యాదవులే గాని, కొమరెల్లి కాడ గాని కొందరు ఈ యాదవులు కురుమలే ఎక్కువ చేస్తారు. కథ అంటే ఇప్పుడు మామూలు బుర్ర కథ చెప్తారు, అది కథనే వస్తుంది. ఈ యక్షగానం ఉంటుంది, అది కథనే వస్తుంది. అంటే ఒగ్గు పూజ అంటే ఒగ్గు సాంప్రదాయం, కథ పాట మామూలుగా అందరు వాడచ్చు. పూజ ఏదైతే చేస్తామో అది వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటది, గురువు ఒక లింగం కడతాడు, వాళ్ళకు ఒక ఉపదేశం ఉంటది, వాళ్ళే వేయాలి. ఇది కొత్త చెప్పారు, ఇంతకుముందు ఈ క్వశ్చన్ ఎవరు అడగకుండా వచ్చి అవునా, ఇది కొత్త చెప్పారు. అయితే మనకి ఏంటంటే శివగారు ఈ రోజు వరకు మీరు చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మీ బాబుకి గాని మీ అబ్బాయి గాని చేపిస్తారా? ఖచ్చితంగా. ఈ కళ అనేది అంతరించిపోదు. ఒకప్పుడు పిల్లలు బాగా నేర్చుకోకపోయేది, కానీ ఇప్పుడు పెద్దల కన్నా ఇప్పుడు జనాలు బాగా, పిల్లలు బాగా ఎరుగురు, బాగా డోలు కొట్టడం కానీ కథ చెప్పడమే కానీ ఇప్పుడు మంచిగా నేర్చుకుంటారు. ఇంకా మంచిగా ఇంకా ముందటి ప్రయోగం అనేది ఉండాలని నేను మా ఒగ్గు పూజారులకు ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా మంచి కథ నేర్చుకోవాలి, కళ చూపించుకోవాలి, అందరిని ప్రోత్సహించాలి. ఇగో ఎదుగుతుంటే ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, బదలాములు వస్తాయి, మంచి ఎంకలు చేయడం ఉంటుంది ఎన్నో. కానీ ఎంకలు చూడొద్దు, రాళ్ళు పడతాయి, రప్పలు పడతాయి, మన చూపు మనకే ఉండాలి. మంది ఏడిపోయి మనం ఎదుగుదాలనుకుంటా. నేను ఏది చేసినా మనం మంచి చేసాం, మనం ఏందో దేవునికి తెలుసు, మనం తెలుసు. కాబట్టి ఇప్పటి మట్టుకైతే మల్లన్న ఆశీర్వచనాలు ఈ మన పబ్లిక్ అందరూ మనల్ని ఆదరించారు కాబట్టి మన వీడియోలు కానీ ఏ కంటెంట్ చేసినా మంచిగానే వెళ్తుంది యూట్యూబ్ లో. సూపర్. ఇప్పటికైనా సూర్యనారాయణ ఒక 25 పాటలు దాకా వాడిన, అన్ని మిలియనే. మన జోచితానంద 12 మిలియన్ పోయింది. సల్లసలన వాడు సూర్యనారాయణ, పాలువై, గొల్లబామ, మన ఎన్ని పాటలు ఉన్నాయి అన్ని. ఒక్కసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి. అభితానందం పరమానందం మల్లన్న మల్లన్న, నీ రూపము చూస్తే పాపము తొలగును మల్లన్న, నిన్ను మొక్కని చేతులెందుకు, నిన్ను నమ్మని దేవెందుకు, మాకు దయా చేసి మాకు దర్శనమి మల్లన్న మల్లన్న, నువ్వు ఉన్నావని మేము ధైర్యంతో నీ బతికున్నా, ఓర్వలేక నిందలు వేసిన ఓర్పుతో నేను భరించుకున్నా, నా కడుపులో బాధలు ఎవరితో ఎప్పుడు మల్లన్న మల్లన్న, నువ్వు ఉన్నావని ధైర్యంతో నీ బతికున్నా. సూపర్, ఎక్సలెంట్. మీ వాయిస్ లా బేస్ చాలా బాగుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే వింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంతో మంది ఆ గొంతుకే అంటే అది దేవుడు ఇచ్చిన వరం, గంభీరంగా ఉంది, మంచి ఇట్లా పాడుతుంటే ఉంది, సూపర్ అనిపిస్తుంది. అదేదో మీ భగవంతుని ఆశీర్వాదం, మీ అందరూ ప్రోత్సహిస్తేనే కదా. ఒక కళాకారునికి బంగారం ఎండి కాదు, సప్పట్లు ఒక ఏదైతుందో అది పేరే. షూర్, ఖచ్చితంగా మీ ప్రేక్షకులు కానీ కుర్మ సోదరులు కానీ అందరు చూస్తారు, ఇది ఖచ్చితంగా చూస్తారు. మనకు ఈ ఒగ్గు పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నియమ నిష్టమా లేదు అంటే ఎట్లుండాలి, వాళ్ళు చేసే ఒగ్గు పూజ కాకుండా తినొచ్చు తాగొచ్చు అని చాలా మంది అనుకుంటుంటారు, తిని తాగి చేస్తుంటారు కొంతమంది, అది ఎంతవరకు కరెక్ట్? అయితే ఇప్పుడు భక్తులకు మా ఒగ్గు పూజారులు అయితే నిష్ట నియమతతోనే ఉంటారు. సట్టివారాలు అయితే కౌసు తినకుండా, మదమాంసం తినకుండా, నిశవాయి తినకుండా, ఇప్పటికి ఒక మల్లన్న కళ్యాణం చేసేదాకా ఏది తినరు. కళ్యాణం అంతా అయిపోయినాక కలిసిపోతారు కాబట్టి అది బ్రాహ్మణులం కాము కదా, మేము శక్తి మైసమ్మని లేపాలి, ఒక శక్తిని శాంతియాలి, ఇంతకు పోతున్నామంటే కట్టుబంది చేసుకుని పోతాం. కాబట్టి ఆనాడు మనం ఇప్పుడు బీరప్పని చేయాలంటే గొర్రెలు కోస్తారు, ఎల్లమ్మ మేము పట్నం వేసామంటే ఇప్పుడు బ్రాహ్మణులది వేరు. ఇప్పుడు బయట పూజారులకు ఆట మందులేంది కాదు, మా ఒగ్గు పూజారులకు ఇవాళ రేపు ఎవరు నిష్టనేమతో తొండు. కళ్యాణం అంతా అయిపోయినాక ఇవాళ తినండి అయితే పంపారు, ఎల్లమ్మ పండుగ చేసే మనం ఆటను మత్తగొల్పాలి. మనం వాళ్ళ ఇంట్లో చేయగలిగితేనే వాళ్ళకు పుణ్యం. ఒక ఆడవిళ్ళతో మన ఆడవిళ్ళతో సమానం చూసినప్పుడు ఇప్పుడైతే నిష్టనేమతతో ఉంటారు. ఎవరు మా ఒగ్గు పూజారు చాలా బాగా చేస్తారు. నిశవా అట్లా ఇది తిని తాగి చేసే పూజ కాదు, మల్లన్నకు గాని దేవుళ్ళకి గాని అట్లా ఎవరు చేయరు. అయితే లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఓకే. అయితే మీరు వారానికి ఇట్లా ఉపవాసాలు ఉంటారని తెలిసింది, ఇట్లా ఉపవాసాలు ఉండి మీరు పవిత్రంగా ఉంటారని తెలిసింది. ఆ ఉపవాసాల గురించి ఒక్కసారి, అండ్ మీ హెయిర్ ఏదైతే ఉందో ఒరిజినలా? ఒరిజినల్ శివగారి హెయిర్ ఒరిజినల్. మీరు ఈరోజు మీకు ఆయన ఆట కూడా చూపిస్తా, స్టే ట్యూన్. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు చూడండి. మేము అయితే ఆదివారం దినము, సోమవారం దినం, శ్రావణ మాసం నెల రోజులు దినం, సట్టిల దినం, నవరాత్రులు దినం, 9 రోజులు దినం. అంటే వేరే అయితే మన తెలియదు. నేను అమ్మవారికి ఉపాసకుని,
నేను కాళికామాత పూజ చేస్తా, మల్లన్న పూజ చేస్తా. కాబట్టి మనం నిష్ట నియమతతో ఉంటేనే ఏదైనా వాళ్ళకి ఏది ఇచ్చిన ఫలితం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నియమం కావాలి. నియమం లేనిది ఏది లేదు. ఏదైనా కానీ సాధన అంటే మనం ఒక అమ్మవారి పూజ చేసినట్టు ఒక దైవ సంకల్పం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మనం భక్తితో ఉంటేనే మన భక్తులు భక్తితో చేస్తారు. మనం భక్తి లేదు, భక్తులు అంటే భక్తిగా ఉంటారు. డ్రైవర్ చక్కగా ఉంటేనే బస్సు ముందుకు వెళ్తారు. డ్రైవర్ సరిగ్గా లేదు, బస్సులో 50 మంది జనాలు ఎట్లా తీసుకెళ్తాం. కాబట్టి మనము భద్రతతో ఉంటే మన భక్తులు పద్ధతితో ఉంటారు. మీరు పని చేస్తున్నారు, మీ చుట్టూ ఎంతమంది ఉంటారు? మీరు మా బ్యాచ్ ఒక 7-8 మంది ఉంటారు. వాళ్ళందరూ మీరే పోషిస్తారు. సూపర్. ఆనాడు కాట్ల పుట్టింది కర్ర ఓసమ్మ. ఎప్పుడైతే సాకలి పుల్లయ్య ఎదురుగా వస్తున్నదట, సాకలి పుల్లయ్య భక్తి చూసన్నది కోసమ్మ. ఇప్పుడు శంకర్ అయిపోయింది ఎవర్రా ఈ అందగతి, ఎక్కడ ఏం చెప్తాను, ఏ భూములకేం చెప్తాను, అమ్మవారు కన్నవారు చూసినాడు. గజగామిని మద రూపిని కన్న తన్ని ఓడవలేని చూడలేని సుందరాంగి 12 వజాల ఉన్నది. ఏం సుందరాంగి. పుల్లయ్యా, నీ పేరు ఏం పేరు అయ్యా? నా పేరు పుల్లయ్య అంటారు. అమ్మో, నువ్వు దగ్గరికి రాకయ్యా. అమ్మా, నీకేమైనా అయ్యిందా? అయ్యో ఏం కావంటున్నావు? నువ్వు దూరం అట్లా చూడకయ్యా, దూరం దూరం ఉండు. అయ్యో ఎందుకమ్మా, నువ్వు దూరపోతే అందంగా ఉన్నావు. ఓ, నీకు పెళ్ళి అయిందా? కాలేదు. అమ్మ సాగలి పుల్లయ్య నా అవతారం చూసి పెళ్ళైనా కానీ కాలేదు అంటున్నావా? రావు పిల్ల 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 అంటే నాకు ఒత్తుగా సిగ్గు అవుతుందయ్యా. నాకు మీ ఎవ్వరు లేరు, నేను మీ అడవి లోపల ఒక్కదాన్నే తిరుగుతున్నా. నీకు నీ వారు లేరు పుల్లయ్యో, సగలి పుల్లయ్యా. నాకు నా వారు లేరు పుల్లయ్యా. ఓ సాగల్ పుల్లయ్యా, నీకు నీ వారు లేరు అంటవా? నీకు నీ వారు లేరు పుల్లయ్యో పుల్లయ్యా. నాకు నా వారు లేరు పుల్లయ్యా. మరి ఇద్దరికి ఎవరు లేకుంటే మరి ఏం చేస్తావు? నన్ను ఏం చేద్దామంటే పెళ్లి చేసుకుంటావా? నన్ను నీకెవరు సిగ్గున్నా అదయ్యా? ఇగో ఇద్దరు పెళ్లి చేసుకుందాం అంటే మన ఇద్దరి మధ్యలో అడ్డగోడు ఉంది. అడ్డగోడు ఉంటే గడ్డపారు ఉంది, గడ్డపారతో ఓయమ్మో మంచి మొనగానివే. అడ్డగోడు ఉంటే గడ్డపారు ఉందంటవా? ఇద్దరి మధ్యలో పుల్లయ్యో సాగలి పుల్లయ్యా, పెద్ద పూలి ఉన్నదయ్యా పుల్లయ్యా. పెద్ద పూలు ఉంటుంది పుల్లమ్మ, పెద్ద పూలి అడ్డం ఉంటే పుల్లమ్మ పుల్లమ్మ, పెద్ద పూలి కట్టి ఉంది పుల్లమ్మ. చిన్నదానా పెద్ద పులి అడ్డం ఉంటే బొట్ల సూరికట్టు తీసిదాన్ని ప్రాణం తీస్తాను. అయ్యా పెద్ద పులి కాదు, మీ ఇద్దరు మధ్యలో మన ఇద్దరి మధ్యలో మా తమ్ముడు ఉండయ్యా. ఇంతుండా ఒరే ఒకవేళ కారముతో అంతుండడు అయ్యా. ఇంతుంటాడు ఇంతుంటాడా? నువ్వు ఆపలేవు నా తమ్ముని. ఎంతైందయ్యండి ఏమైందయ్యా నీ కాంది అని అన్నాడు మల్లయ్య పుల్లయ్యనైనా. కళ్ళ చూసినాడా అమ్మవారు ఒకవేళ పోతారా? సాగలి పుల్లయ్య ఎప్పుడైతే చేతి పడుతున్నాడు తమ్ముడా 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 పోతరాగానే పిలుస్తున్నప్పుడు ఎల్లని గుట్లకు ఎన్ని కోపము, ఎల్లని గుట్లకు ఎన్ని రక్తము, ఎన్ని రక్తములు ఎన్ని కొరుగుతున్నావు.
కోత రాజైనా కూతలు పెట్టిండు అటువంటి అమ్మవారు పోషమ్మకు నాలుక చూపించినప్పుడు శంకరుడు నమ్ముతున్నాడు గుళ్ళు గోపురాలు కట్టి గుళ్ళు గోపురాల ముందర పచ్చన్నిండు శంకరుడు పండితంట పోసి కనుకనేమి అమ్మవారిని తిరిగి వేడుకుంటున్నాడు అమ్మ అమ్మ నమ్మిన పోసమ్మ నమ్మిన పోసమ్మ వేడి ముందుల తుమ్మ నేను వేడి నోళ్ళ రక్షించు నేను చూసిన వాళ్ళని తుంచు నీ ఊరేన గారి పేడ నువ్వు పేడ వేడుకున్నమ్మ ఆరుద్దామ చాలా నీ అతను పరే మాత అన్నలుగా పాడమ్మా నువ్వు మమ్ములుగా పాడమ్మా సన్నగా తాటిలో పుట్టిన మమ్ము కలియ మాటవే నువ్వు ఏడిలో పుట్టిన మమ్ము ఏడవే మాట ఎదిగే సందూరా ఏ ఎల్లదల్లి మాట నమ్మిన నేను వేడిని ముందుల గుమ్మ రైగ మీద ముత్యాల మమ్ము ఊరి ఊరి గడగుళ్ళు నీకు గుళ్ళని పాలి మాట థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు మీ ఆట చూడడానికి మరీ 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 కోరుకుంటున్నాను సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈ రోజుకి ఇది శివన్న గారితో ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంకో మంచి ఇంటర్వ్యూ తోటి ఇలాంటి పెద్ద మనుషులని ఇలాంటి మంచి మనుషులని ఇలాంటి గొప్ప మనుషులను కలిసే అవకాశం మనకి HM TV ఇస్తుంది కాబట్టి ఈసారికి స్టే ట్యూన్ టు HM TV థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం